నమస్తభాయి గురుచరణారవిందాభ్యాం నమః. ఈనాడు మనము ఆచార్య శ్రీరామచంద్రుడు గారు చక్కని బాలానందిని వ్యాఖ్యానంతో అలరించిన కావ్యాలంకారం అనే గ్రంథాన్ని మనము స్పృశించబోతున్నాము. ఇది చూడడానికి చిన్నగా అనిపించే గ్రంథమే, కానీ దానిలో ఉన్నటువంటి జ్ఞాన నిధి ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఉత్కృష్టమైనది. ఎన్నో అమూల్యమైనటువంటి రత్నాల లాంటి ఆ విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. అందువల్ల మా గురువు గారు 79లోనే, అంటే అంతకంటే ముందే రచన ప్రారంభించి ఉంటారు. 1979లోనే సురభారతి ద్వారా దాన్ని ముద్రించారు. దీని ప్రారంభంలో అంటే పుస్తకం ఆసక్తి ఉండి కొనుక్కునే వాళ్ళు ఉంటే ఆరంభంలో అద్భుతంగా ఆయన దాని పరిచయం ఇచ్చారు. అయితే ఆ మన ఏదైతే ఆలంకారికుడు భామహుడు అని ఎవరైతే ఉన్నారో ఆయన కాశ్మీర దేశీయుడు. ఆరంభంలోనే నేను అలంకార శాస్త్ర పరిచయంలో చెప్పినట్టు ఉన్నాను, అయినా పునరుటంకిస్తాను. సాధారణంగా కవిత్వం రాయాలన్నా, కావ్య అనుశీలనం చేయాలన్నా ముందు మానసికోల్లాసం ఉండాలి మనిషికి. ఉంటేనే కావ్యము అంటే మధురమైన కావ్యాలు వస్తాయి. మన ఏదైతే విప్లవాత్మక కావ్యాలు ఇత్యాదులు ఉంటాయో అవి నిజం చెప్పాలంటే కావ్యానికి చెప్తారు ఉత్కంఠ విరచితం పదం గేయం అంటారు. ఎప్పుడు అయితే హృదయంలో ఒక ఉద్వేగం తన్నుకు వస్తుందో, మనం తెలుగులో కూడా అంటారు ఏదో మన ఆ గొంతుకలోన కొట్టాడుతాది అని ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏదైతే ఒకానొక భావము తన్నుకు వస్తుందో అది ఒక్కొక్కసారి గేయ రూపంలో వస్తుంది, అది ఆక్రోశ రూపంలో వస్తుంది. సరే, అందువలన మామూలుగా ఏదైతే మనము విప్లవ కావ్యము మరొకటి అవన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏదైతే ఉందో అంటే మామూలుగా జనాలకి సమాజానికి విజ్ఞానదాయకము అయి ఉండాలి, ఉద్విగ్న కారకం అయి ఉండకూడదు అని కొన్ని నియమాలు చెప్పబడి ఉన్నాయి. ఎలా చెప్పబడి ఉన్నాయి అంటే, మనకి రామాయణ మహాభారతాలను వీళ్ళు ఏం చేశారు, మరి వాల్మీకి వ్యాసులు ఏ తరగతిలో చదువుకున్నారు, ఏ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు అనేది మనకు తెలియదు కదా. వాళ్ళే రెండు విశ్వవిద్యాలయాలు. కావ్యం అనేది ఎలా ఉండాలి, ఇతిహాసం అనేది ఎలా ఉండాలి అని వీళ్ళిద్దరూ కూడా చూపించారు. అయితే నిజానికి రెండింటిలోనూ కూడా రామాయణంలోనూ యుద్ధాలు ఉన్నాయి, బీభత్సాలు ఉన్నాయి, కానీ అది ఎంత రసరమ్యంగా నడిచింది అంటే ఎక్కడ భయభ్రాంతులకు గురి చేయలేదు. అది రామాయణం యొక్క లక్షణం. అదే విధంగా ధ్వన్యాలోకంలో చెప్పినట్టుగా మహాభారతం చదువుతూ ఉంటే కూడా భయభ్రాంతులేం కలగవు. ఎట్టొచ్చి ఏమిటిదంతా అని చివరికి ఒక రకమైన వైరాగ్యంలోకి వెళతాము. అందుకే ఆనందవర్ధనుడు ఈ వీటి యొక్క రసాన్ని అతని అసలు ఇది దీనికి ఈ రసము అని ఆయన ప్రతిపాదించాడు. ఏదో కరుణ రసము అంటే ఒక ఉదాహరణ చూపించాడు రామాయణానికి, కానీ అందులో అన్ని రసాలు ఉన్నాయి. మహాభారతం శాంత రసము అన్నాడు, ఎందుకంటే ఆ చివరికంట వెళ్ళేటప్పటికి ఒక రకమైన విరక్తికి లోనవుతారు అని. ఏదైనా మన బీభత్సమైన వర్ణనలు ఉంటాయి, ఓన్లీ యుద్ధకాండ వరకు ఉంటాయి, కానీ అంతటా కూడా సమమైన రసపోషణ చేస్తూ సాగిపోతాయి. అది ఎవరైతే దృష్టిలో పెట్టుకున్నారో వీటిని అందుకే ఏం చేశారు, లక్ష్య లక్షణాలు అన్నారన్నమాట. వీటిని లక్ష్యాలుగా చేసుకున్నారు, ఇవి ఆకారాలైనాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్నారు. మనం ఏ విధంగా అయితే చీటికి మాటి కాళిదాస కవిని గురించి మాట్లాడుకుంటామో ఆ విధంగా రామాయణ మహాభారతాలను ముందుంచుకుని వీటిని ఆదర్శంగా తీసుకుని
దీన్ని పరిశీలించి ఓహో కావ్యం అంటే ఇలా ఉండాలి అని కొన్ని నియమాలు నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. అదే కావ్య లక్షణ గ్రంథాలు. వీళ్ళందరినీ కూడా లాక్షణికులని, ఆ తర్వాత అలంకారాలు అంటే అలంకారం అనేది మళ్ళీ మొన్న వామనుడిది విన్నారు కదా. అసలు అలంకారం అంటే ఏమిటి? కోసౌ అలంకార అని అంటాడు. సౌందర్యం అలంకార అంటే కావ్యము చెవులకు వీణుల విందు. దృశ్య కావ్యం అయితే నయనాలకు విందు, కన్నులకు విందు. ఒకవేళ శ్రవ్య కావ్యం అయితే వీణుల విందు. అలా ఉంటేనే అప్పుడు ఏమవుతుంది? మనోజ్ఞంగా ఉంటుంది, మనోరంజకంగా ఉంటుంది. కాబట్టి వీటికి ఇది ఎలా ఉండాలి, జనరంజకంగా ఎలా ఉండాలి అని అలాంటి లక్షణాలు ఏర్పరిచి, అలంకారాలు అంటే ఆ శబ్దాలు ఎంత అందంగా ఉండాలి, అర్థాలు ఎంత అందంగా ఉండాలి, ఇదంతా కూడా మనకంతా కూడా క్రమేణా అది వికసిస్తూ వచ్చింది. ఈ కావ్య ప్రపంచం అనేది ఇది ఆ కావ్యాల యొక్క లక్షణాలను చెప్పారు కాబట్టి వీటిని కావ్య శాస్త్రం అన్నారు. అంటే అందుకే శాస్త్రాలు అనేవి ఏమేమిటయ్యా అంటే, వేదాంతము శాస్త్రం అనేది అందరూ అంగీకరించింది. అవి మళ్ళీ దర్శన శాస్త్రం, అందులో ఎన్ని అవాంతర భేదాలు ఉన్నాయో అవన్నీ కూడా. తర్వాత వ్యాకరణ శాస్త్రము, ఆ తర్వాత అలంకార శాస్త్రం. ఇవి శాస్త్రం ఎందుకైనాయి అంటే శాస్తి, అంటే ఇది ఇలా ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయన్నమాట. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా వ్యాకరణంలో సాధు శబ్దము అసాధు శబ్దం అన్నాడు. మీరు అసాధు శబ్దం మాట్లాడకండి అని అనలేదు. మీ ఇష్టం ఏది మాట్లాడుకుంటే అది మాట్లాడుకోండి. ఇక్కడ ఏమిటి? ఆ స్టేట్మెంట్ లోనే ఉంది, సాధు అన్నాడు, ఇది అసాధు అన్నాడు. నేను ఇదే మాట్లాడతా, తప్పేంటంటే నువ్వు మాట్లాడుకో. అది అసాధు శబ్దం అని మేము చెప్పాము. అదే విధంగా ఇది గుణము అన్నారు అలా కావ్యాలలో. ఇది దోషం అన్నారు, ఏం పర్వాలేదు, మేము దోషభూయిష్టంగానే రచిస్తాం. అయ్యో బాబోయ్, ఎవరు వద్దన్నారు, రచించుకోండి, మాకేం అభ్యంతరం లేదు అని ఈ విధంగా అసలు వేది నిబంధనలు అంటూ ఏర్పరిచారు. ఆ నిబంధనల ప్రకారము ఎలా ఏమిటి అనేది నడుస్తూ వచ్చింది. ఇక్కడ అలంకారము అనే ఒక విషయాన్ని మొదటగా పేర్కొన్నవాడు రామాయణంలో బోల్డ్ ఉన్నాయి, వాళ్ళేం చెప్పలేదు. అది ఎందుకంటే దట్ ఈస్ వే ఆఫ్ స్పీచ్ అన్నమాట. ఆ పలుకుల రీతి అన్నమాట. పలుకుల్లోని సొగసులు అలంకారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఎంత అందంగా మాట్లాడాడు, గులాబీలాగా ఉన్నాడు, ఇలా అంటాం కదా, అంతే. మాటల్లోనే అవి అలంకారాలు అలంకారాలు. ఎందుకంటే శరీరానికి ఏ విధంగా హారకేయురాదులు ఉంటాయో, మాటలు కూడా ముద్దుగా ఉన్నాయంటాం. ముద్దేమిటి, మాటకు ముద్దేమిటి? అసలు ముద్దు వేరు, మాట వేరు. కానీ మనం ఏమంటున్నాం? మాటలు ముద్దుగా ఉన్నాయి, జిలిబిలి పలుకులు అంటున్నాము. పలుకుల్లో సౌండ్ ఏం రావట్లేదు, జిలిబిలి. ఒక అవ్యక్త శబ్దంలో ఒక ఆ, హాయి ఉంటుంది అన్నమాట. ఎనీ అవ్యక్త శబ్దంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అందువల్ల మొదటిసారిగా భరతుడు ఓ 4 అలంకారాలను పేర్కొన్నాడు. అంతవరకు. ఆ తర్వాత అలంకార శాస్త్రాలు రాలేదా అంటే, నాట్యశాస్త్రం చివరిలో మనం చెప్పుకున్నాం కానీ, నాట్యశాస్త్రానికి ముందు వచ్చాయి అలంకార శాస్త్రాలు, నాట్యశాస్త్రం తర్వాత కూడా వచ్చాయి. అయితే మనకి ఆ ఉపలభ్యం అవుతున్నది మాత్రం ఆ తర్వాతి కాలంలో భరతుని తర్వాత భామహుడి కావ్యాలంకారం మనకు లభ్యమవుతూ ఉంది. మన ఆచార్యవర్యులు అందుకని ఏం చేశారు? ఆయన అలంకార శాస్త్ర చరిత్రాన్ని కూడా గ్రంథం రాశారు. చక్కగా అంటే మన కాల పట్టికను అనుసరించి క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు కదా, అలా అందులో అన్ని కూడా డిస్కస్ చేశారు. అది ఎలాగో లభ్యమవుతుంది. అలా అలంకార శాస్త్ర చరిత్ర చదివే బదులు ఒక్కొక్క గ్రంథాన్ని పరిశీలించుకుందామని మనం ఇది తీసుకున్నాం. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆహ్లాదమైన వాతావరణం అని ఏదైతే నేను అన్నానో, మనం చూసినట్టయితే ప్రసిద్ధమైనటువంటివి సిద్ధాంతపరంగా రకరకాలుగా ప్రతిపాదించినవన్నీ కూడా, అన్ని అంటే బహుశా అంటాం, మనము ప్రాయ అంటాం, అంటే మోస్ట్లీ కాశ్మీర్ నుండే మనకు దిగుబడైనాయి. భరతుడు, భామహుడు, దండి మనవాడు అనుకోండి సదరం, సో ఈ వామనుడు, ఈ విధంగా అందరూ కూడా కాశ్మీర్ నుంచి, అభినవగుప్తుడు కాశ్మీరీయుడే, అండ్ ఆనందవర్ధనుడు కాశ్మీరుడు. ఈ విధంగా ఎందుచేతనంటే ఆ కాశ్మీర్ అనేది, కాశ్మీర్ అందాలు మన వాళ్ళు కూడా పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళకి అసలు అక్కడ ఉన్న వాళ్ళకి అందము, ఆరోగ్యము, ఆనందం అన్నీ ఉంటాయేమో. అందువల్ల అద్భుతమైనటువంటి ఈ కావ్య శాస్త్ర రచన చేశారన్నమాట. అందువలన అక్కడ భామహుడు కాశ్మీర దేశీయుడు. పెద్దగా వివరాలు దొరకవు.
కొంచెం కొంచెంగానే వివరాలు లభిస్తాయి. దాదాపు 7వ శతాబ్ది వాడు అని మన గురువు గారే చాలా అద్భుతంగా మొదటి పేజీలోనే ఇచ్చారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏం చెప్పాల్సి వస్తుందంటే, గురువు గారిది నేను మోనోగ్రాఫ్ రాశానని చెప్పాను. ఇందులో కూడా ఇలాగే మామూలుగా నేను మెన్షన్ చేశాను, కానీ ఎందుకైనా మంచిది ఈ లెక్చర్ సిరీస్ లో కూడా చెబితే అందరూ మోనోగ్రాఫ్ చదువుతారు, కొంటారు అనేది నమ్మకం లేదు కాబట్టి గురువుగారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా తప్పనిసరిగా చెప్పాలి. ప్రతి ప్రతి గ్రంథ పరిచయంతో పాటు గ్రంథకర్త పరిచయం ఎలా ఇస్తామో, ఈ గ్రంథం పైన వ్యాఖ్యానం రాసినటువంటి వ్యాఖ్యాత యొక్క పరిచయం కూడా ఇవ్వడం అనేది అది ఒక సత్సంప్రదాయం. అందువల్ల ఇక్కడ శ్రీరామచంద్రుడు గారు కావ్యాలంకారం రాసినప్పుడు సురభారతి ద్వారా ప్రచురింపజేశారు. అంటే వీరే అప్పుడు దానికి సెక్రటరీగా ఉన్నారు. అయితే ప్రతి పుస్తకాన్ని కూడా ఏంటో గురువు గారి అసలు ఆయన ఆ, చాలా మనకి నమ్మశక్యం కానటువంటిది ఆయనకు దీనిలోని ఆ ఔచిత్యము, ఔన్నత్యము వారి హృదయానికి తెలియాలి. ప్రతి పుస్తకాన్ని కూడా అర్హులైన వ్యక్తులకు సమర్పిస్తూ వెళ్ళారనమాట. యాక్చువల్ గా ఆయన ఇస్తాను అంటే వద్దనే వాళ్ళు ఎవరు? గీతాంజలి రచించి నెహ్రూ గారికి రాసి పంపిస్తే విత్ ఇన్ నో టైమ్ మన పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఏంటి అసలు, వరంగల్లో ఉండి రాశారు, 35 ఏళ్ళు నిండా 40 ఏళ్ళు లేవు. ఆ నెహ్రూ గారికి ఏదో రాశారు, అది పంపించగానే ఓకే అన్నారు. చాలా విచిత్రమైన విషయం. సో ఈ విధంగా అంత ధైర్యం. ఇక్కడ కూడా ఏం చేశారంటే ఈ భామహుడి కావ్యాలంకారం ఏం చేశారంటే, ఆ మనకి సురభారతి సమితి ఏదైతే ఉందో మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో, నిజం చెప్పాలంటే ముఖద్వారంలో ఉంది అది. ఆ ముఖద్వారంలో ఉన్న ప్రదేశం అది ఎలా ఉండింది ఏమిటి అనేది అనవసరం. అంత క్యాంపస్, అంత విశాలమైన క్యాంపస్ లో ఇక్కడ ముందుగానే ఉండి అదంతా కూడా కొంచెము ఏమిటంటే అంటే పల్లంగా ఏదో ఉండేదని, అంత మామూలుగా అంత ఉపయోగానికి వాళ్ళు అప్పుడు తీసుకోలేదన్నమాట. మన అల్లాడి కుప్పుస్వామి గారు అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్, మాజీ న్యాయాధీశులు మన హైకోర్టుకి, వారు ఈ సురభారతి సమితికి ప్రెసిడెంట్ గా ఉండినారు. అదే సమయంలో మన గురువు గారు అసలు ఆయన రిటైర్ అయ్యే వరకు, చాలా అదే వరకు కూడా సెక్రటరీగా ఉన్నారు. దాదాపు 27 ఏళ్ళు ఉన్నారు ఆయన వారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మొత్తం పైన ఆ వైస్ ఛాన్సలర్ గారిని వాళ్ళు సంప్రదించుకుని కలిసి ఆ స్థలాన్ని సురభారతి సమితికి తీసుకున్నారు. అది అసలు రహస్యం. సో అంటే ఆ వైస్ ఛాన్సలర్ గారికి మన రామచంద్రుడు గారంటే ఆయనకి ఎంత సౌహార్ద భావము, వీరి యొక్క సామర్థ్యం పైన విశ్వాసం లేకపోతే అడగంగానే అంత ప్లేస్ ఎలా ఇచ్చేస్తారు? ఇచ్చారు. దాదాపు 1400-1500 ఇది ఉంటుంది, స్క్వేర్ యార్డ్స్. అంత విశాలమే. తర్వాత సరే డొనేషన్స్ తో కొంచెం కొంచెంగా బిల్డింగ్ కట్టారు. అది సురభారతి కథ మరొకసారి. అయితే ఏం చేశారు, ఆయన పేరు, ఆ వైస్ ఛాన్సలర్ గారి పేరు నూకల నరోత్తమ రెడ్డి గారు. గురువు గారు ఏం చేశారు, ఏదైతే ఈ అలంకార శాస్త్రాన్ని ముద్రించారో చూడండి ఇక్కడ, వారు చదువుతారా చదవరా, వారికి సంస్కృతం వచ్చా రాదా, అదంతా ఏమి పరిగణించలేదు. పుస్తకం రాశారు, ఇవ్వడం సమర్పణ. అందుకని చక్కగా ఈ కావ్య అలంకారాన్ని వారికి సమర్పించారు. దానికి శ్లోకం కూడా రాశారు. ఇంకా మనం ఆ శ్లోకాలకు చదివితే వీటికి టైం ఉండదు కాబట్టి, అందువల్ల ఏంటి ఇక్కడ ఏమిటి అర్థమైందంటే, మనకు పుస్తక రచన ఒక ఎత్తు, కృతి భర్తను ఎన్నుకోవడం కూడా ఒక ఎత్తు. ఔచిత్యం ఉండి అంత స్థలం ఇచ్చారు. అసలు సురభారతికి ఒక నెలవు ఏర్పరిచారు, అది దేవాలయం లాగా. కాబట్టి గుడి విగ్రహం మనకున్న, పుస్తకాలని విగ్రహాలు మనకున్న, వాటిని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి దానికంటూ ఒక ఆవాసం ఏర్పరిచారు, ఒక ఆలయం ఇచ్చారు. కాబట్టి నరోత్తమ రెడ్డి గారికి వీరు ఈ అక్షరోపాయనాన్ని సమర్పించారు. ఇది శ్రీరామచంద్రుడి గారి ఆ మన వారి నైజం ఏమిటంటే, ఏ ఉత్తమ గ్రంథమైనా మరొక ఉత్తమ వ్యక్తికి అక్షరోపాయనంగా కానుకగా సమర్పించడం. ఇక ఈ భామహుడి దేని గ్రంథానికి వస్తే, ఇది ఎందుకు విశేషించి నేనే తీసుకోవాలనుకున్నాను అంటే, ఇందులో
నేను ముందుగా చెప్పాను, 3 సెషన్స్ మనకు అవసరం అవుతాయి. ఏమిటంటే మొదటిసారిగా భామహుని కావ్యాలంకారి కావ్యాలంకారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యము, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆనందవర్ధనుడు ఇంకా తర్వాతి కవులు అందరూ కూడా భామహుని ఇంకా కొందరు కూడా కోట్ చేశారు, ఉట్టంకించారు. ఆ తర్వాత ఒకసారి ఇప్పుడు ఎంఏ చేసిన వాళ్ళు కూడా మన దీనిలో ఉన్నారు. ఈ ఎంఏ చేసిన వాళ్ళు కావ్యప్రకాష్ చదువుకున్నారు, ఆ, ధ్వన్యాలోకం చదువుకున్నారు. ఆ చదివిన వాళ్ళకి కావ్యాలంకారం చదువుతూ ఉంటే ఓహో, ఇక్కడ ఉందా అది అనిపిస్తుంది. అంటే అక్కడ ఏ ఏ విషయాలు వచ్చాయో వాటన్నిటికీ మూల బీజాలు ఈ భామోహని దానిలో కనబడతాయి. భామోహన్ని మనం ఎందుకు ప్రశంసించాలంటే ఆనందవర్ధనుడు అంతటి వాడు భరతుణ్ణి సరే సరే మునినా మునినా అని ముని అని చాలా గౌరవంగా ఆ ఆయన సంబోధిస్తాడు. భామోని ఎదుక్తం భామహేన అని అలా చెప్తాడు. అంటే భామహుణ్ణి కోట్ చేశాడు, బాణుణ్ణి కోట్ చేశాడు అంటేనే ఆనందవర్ధనుడంతటి వాడు కోట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందువల్ల ఇతను మూర్ధన్యుడు అని మనము తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత భామహుని శైలి గనక మనం, ఎందుకంటే ఆయన కావ్యము, కావ్య లక్షణం, ముందుగా కవి లక్షణం చెప్పాడు. మీరు కవిరేక ప్రజాపతి అని చదువుకున్నారు ఏది కావ్య ప్రకాశంలో. కవి ప్రజాపతి, కవి సృష్టికర్త అయితే సృష్టికర్త ఒక శిల్పాన్ని తయారు చేయాలంటే ఆ శిల్పిలో ఆ సృజన శక్తి ఉండాలి. సృజన శక్తి లేకపోతే శిల్పము శిల్పంగా ఉండదు, అది శిలని యొక్క వికలంగానే ఉంటుంది, ఆ శిలా శకలం లాగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఆ సృజన శక్తి ఉండాలి. అందువలన ముందుగా భామవుడు ఏం చేస్తాడు, అసలు కవి ఎలా ఉండాలి, అందుకే దీనికి అసలు క్వాలిటీస్ ఆఫ్ పోయట్ అని కూడా ఇక్కడ టైటిల్ ఇచ్చాం. అంటే ముందుగా అసలు కవి ఎలా ఉండాలి, కవి ఆ పెన్నులో ఇంకు పోసుకునే ముందు ఏం ఆలోచించాలి అంటే, ఇప్పుడు రీఫిల్స్ అనుకోండి, ముందుగా బుర్రలో ఇంకు ఉందా లేదా చూసుకోవాలి. అంటే అసలు మెటీరియల్ ఉందా, దీన్నే మనకు శక్తి ఇత్యాదులని మనకు కావ్యప్రకాశకారుడు చెప్తాడు. కాబట్టి కవి కావ్యము రాయడానికి ఉపక్రమించే ముందు అతనికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి అని చెప్తాడు. కావ్యం రాయకపోతే వచ్చిన నష్టం ఏం లేదు అంటాడు. కావ్యం అనేది బాగుండాలి అంటాడు. బాగుంటేనే కీర్తి ఇత్యాదులన్నీ దొరుకుతాయి అంటూ చాలా సింపుల్ గా, ఎక్కడ పరుషంగా ఉండదు, ఏ పదం చూసినా పరుషంగా ఉండదు. కాకపోతే ఏమిటి అంటే బుల్లెట్ పాయింట్స్ అంటామే, చక్కగా అలా అటక్కమని ఒక మన బాణం వేసినట్టుగా చక్కగా సూటిగా చెప్తాడు అనమాట. ఇటు 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 ఏమీ తిప్పకుండా చెప్తాడు. సో ఇప్పుడు మనము దాన్ని కూర్చి చక్కగా ఇందులో పరిచ్ఛేదాలు, శ్లోక సంఖ్య ఇత్యాదులన్నీ కూడా మనకు 6 పరిచ్ఛేదాలు ఉన్నాయి. మనకి టోటల్ గా ఇది కూడా ఒక దానిలో మీకు రైటింగ్ లో దీనిలో ఇస్తేనే నేను తర్వాత ఇస్తే ఏమవుతుందంటే దట్ విల్ బి ఇన్ రికార్డ్ విత్ యూ. సో లేటర్ ఆన్ ఎన్ని టోటల్ గా ఈచ్ పరిచ్ఛేదంలో నెక్స్ట్ నేను ఇవాళ అప్పటికప్పుడు తయారు చేసింది, నెక్స్ట్ టైంలో కన్క్లూడింగ్ క్లాస్ లో తయారు చేసిస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం అది మీతో ఉంటుంది, అన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్, దెన్ హౌ మెనీ శ్లోకాస్ అయితే అది తీసుకోండి. సో ఇక్కడ ఆ, మనము వి జస్ట్ వి ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ నౌ. అక్కడ ప్రార్థనా శ్లోకాన్ని వదిలేస్తే, ప్రార్థనా శ్లోకాన్ని బట్టి చాలా విమర్శలు. అంటే ఈయన ప్రణమ్య సార్వం సర్వజ్ఞం మనోవాక్కాయ కర్మభిః కావ్యాలంకార ఇత్యేష యథా బుద్ధి విధాస్యతే అన్నాడు. ఇక్కడ సార్వం సర్వజ్ఞం అన్నాడని, ఇతను బుద్ధిస్ట్ అని ఏదో ఏదో మనకి హిస్టరీ ఆఫ్ లిటరేచర్ లో ఉంటాయి. మనం సాక్షాత్తు ఆయన కవిని గూర్చినటువంటి విమర్శకు వెళ్ళటం లేదు కాబట్టి వీఆర్ ఎంటరింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద టెక్స్ట్ అన్నమాట. మనకు చెట్టు యొక్క ఫలాలే ఇంపార్టెంట్, చెట్టు ఎక్కడిది అనేది మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ప్రార్థన అనంతరం ఇమ్మీడియట్ గా చెబుతున్న శ్లోకము ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీకు ఉంది చూడండి. ధర్మార్థ కామమోక్షేషు వైచక్షణ్యం కళాసు చ ప్రీతిం కరోతి కీర్తిం చ
సాధు కావ్య నిబంధనం. ఇక్కడ నిబంధనం అని ఒకటి ఉంది, మరొక పాఠాంతరము నిషేవణం అని ఉందన్నమాట. ఇక్కడ కవి ఏమిటి, ఎలా చేయాలి? ఇది ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసు చ ప్రీతిం కీర్తిం చ కరోతి సాధుకావ్య నిబంధనం అన్నాడు. సాధుకావ్య నిబంధనం, ఒక మంచి కావ్యాన్ని గనక రచించినట్లయితే అక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ధర్మార్థ కామ మోక్షేషు, అంటే ఏ కావ్యం అన్నా చూడండి, కొంచెం అటు ఇటుగా ఒకదానికి ఇంపార్టెన్స్, సత్వరజస్తమో గుణాలు ఒకదానికి ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఒకదానికి లెస్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. కానీ అన్ని నాలుగింటిని కూడా మోక్షం అనేది, మళ్ళీ ఇక్కడ నేను మోక్ష శాస్త్రాన్ని గురించి చెప్పను. మోక్షం అనేది ఓ మనస్సులో కలిగే ఒక అనిర్వచనీయ అనుభూతి. అలా తీసుకోండి కావ్యానికి సంబంధించి. మళ్ళీ మనము జీవన్ముక్తి అదంతా అక్కడికి వెళ్ళకండి, అంత దూరం మనం వెళ్ళక్కర్లేదు. ధర్మ అర్థ కామాలను సరిగ్గా ప్రతిపాదించితే అప్పుడు ఏమవుతుంది, నిజంగా కూడా మనిషి ఒక ఆనందానుభూతికి లోనవుతాడు. అది అందువల్లనే మీకు మళ్ళీ మళ్ళీ అలంకార శాస్త్రాల్లో ఇతరత్రా చెప్తారు కాబట్టి. అదే షేరింగ్. మొదలు వినిపించింది కానీ నాకు అది సరిగ్గా రాలేదు. షేర్ స్క్రీన్ అక్కర్లేదా? ఆహా. ఆ, కానీ శ్లోకం రాదా? శ్లోకాలు. అది కదా. ఎస్. ఓకే, ఓకే. సో అందువల్ల ధర్మార్థ కామ మోక్షాలు, తర్వాత కళాసు వైచక్షణ్యం, అంటే విచక్షణా జ్ఞానం. అంటే మనం ఇలా కూడా చెప్పు, ఆ ధర్మార్థ కామ మోక్షాల్లోనూ కళల్లోనూ వైచక్షణ్యం అంటే విచక్షణ, అంటే ఏది ఏమిటి అనేది అన్నమాట. కళలందు ధర్మార్థ కామ మోక్షాల ప్రతిపాదన ఎందు కూడా ఒక విచక్షణ అనేది అందులో వీళ్ళు, అంటే ఇక్కడ ఒక రెండు ఇద్దరికి మనం ఆ అన్వయించాల్సి వస్తుంది. ప్రీతి, కీర్తి. మీకు ఇదే ఐడియా కావ్య ప్రకాశలో వచ్చింది. కవేహే ఏదో తర్వాత మన ఆ, మన పటిసకు కూడా ఉంటుంది అని వచ్చింది చూడండి అక్కడ. కాబట్టి కీర్తి అనేది ఎవరికి వస్తుంది? కావ్యం యశసేర్థ కృతేలో అనే దానిలో ఇచ్చాడు. కవికి ఎలా ఉంటుందో అదే విధంగా సహృదయుడికి, అంటే ఎవరైతే పఠిత ఉంటారో అతనికి కూడా ఉంటుందని ఇచ్చారు కదా. ఇక్కడ బీజం అన్నమాట. అదేంటి అంటే, ధర్మార్థ కామ మోక్షాలలో వాళ్ళ యొక్క విచక్షణ జ్ఞానము, ఆ విచక్షణ సహితమైనటువంటి గుంఫనము, పదగుంఫనం ఏదైతే ఉంటుందో అది, తర్వాత ఆ కళల యొక్క వర్ణనము ఇత్యాదులు, వాళ్ళ యొక్క కళ పరిచయం ఏదైతే ఉంటుందో, మనం కాళిదాస కావ్యాలను చూసామో వాటి వల్ల ఏమవుతుంది, సాధు కావ్య నిబంధనం కీర్తిం కరోతి. ఇలాంటి కావ్య నిబంధనం వల్ల, కావ్య రచన వల్ల కవికి కీర్తి చేకూరుతుంది. మరి ప్రీతిం కరోతి, కస్మై ప్రీతిం కరోతి ఇత్యుక్తే తత్ర పఠితృకృతే అన్నమాట. అంటే మనము పాఠకుడు పాఠకుడు అంటాము, పాఠకుడు అంటే పాఠం చెప్పేవాడు, కాబట్టి పఠిత అన్నమాట. కాబట్టి
ఎవరైతే అధ్యత ఉంటాడో, చదువుకునే చదువరి మనం తెలుగులో మాట్లాడుకుంటే, ఎవరైతే పఠిత ఉంటాడో ఆ పఠితకి ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది, వైచక్షణ్యం కూడా తెలుస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు సాధు కావ్య నిబంధనం. ఉత్తమ కావ్యం, ఉత్తమం అని చెప్తూనే ఉన్నాడు ఇక్కడ. ఉత్తమ కావ్యాన్ని గనక రచించినట్లయితే అప్పుడు ఆ కవికి గల, కవి ఏదైతే గ్రంథస్థం చేశాడో, ఆ కావ్యంలో రంగరించాడో, ఆ ధర్మార్థ కామ మోక్షాలను గూర్చినటువంటి కావ్యం అనేది ఎప్పుడు కూడా ఒక సలహాలాగా ఇస్తుంది. ఏది చెప్పాడు కదా, కాంత సంహితం అన్నాడు. కాబట్టి ముద్దు ముద్దుగా చెబుతుంది, మనస్సుకు హత్తుకునేట్లుగా చెబుతుంది. కాబట్టి ధర్మార్థ కామమోక్ష స్వరూపాలు తెలుస్తాయి వాళ్ళకి. కళల పట్ల కూడా అభిమానం అనేది కలిగేటట్లుగా కావ్య గుంఫనం ఉంటే కవికి కీర్తి. ఉదాహరణ కాళిదాసు. ప్రీతి ఎవరికి అంటే అస్మాతృషులకు, మనలాంటి వాళ్ళకి ఆనందం కలుగుతుంది అని మొదటి దానిలో చెప్పాడు. కాబట్టి కావ్యంలో ప్రాణభూతమైంది ఏంటి అంటే, మనకి అక్కడ ఏముంది? చతుర్వర్గ ఫలప్రాప్తి అని. ఆ తర్వాత మనకి సాహిత్య దర్పణకారుడు వీళ్ళందరూ ఇదే చెప్తారు. చతుర్వర్గ ఫలప్రాప్తి ఉంటుంది ఒక ఉత్తమ కావ్యం చదివితే. ఇప్పుడు రామాయణం ఇన్నాళ్ళైనా ఇంకా చదువుతూ, రామాయణం పైన ఆధారితమైనటువంటి ఎన్నో కావ్యాలు చదువుతూ ఉన్నాయి కదా. అది చెప్పి ఏం చెప్తున్నాడంటే, గురువుగారి వివరణ ఇందులో చాలా కొన్నిటి విషయంలో ఉంటుంది. నేను మీకు అది చదివి వినిపించకపోతే బాగుండదు కాబట్టి ఇక్కడ ఆ సరే, అనుబంధ చతుష్టయం చెప్పారు. అనుబంధ చతుష్టయం చెప్పిన తర్వాత ఇక్కడ ఈ గ్రంథమున విషయము కావ్య రచన, తర్వాత ధర్మాది వైచక్షణ్యాధికము అంటే కావ్య రచన ఎందు గాని, కావ్యాస్వాదమునందు కానీ అభిలాష కలవాడు, ఈ విధంగా అన్ని చెప్తూ వచ్చారు. చెప్పిన తర్వాత వీరి ట్రాన్స్లేషనే గనక లేకపోతే మనకు ఇంత చక్కగా అందులో దాచబడినటువంటి ముదుముదుగా లోపల ఏదైతే కూర్చారో అది ఆ కొంచెం తక్కి మనం అందుకోవడం కూడా కష్టమే. అయితే ఆయన ఏదైతే ఇక్కడ మీకు రెండవ శ్లోకం కనబడుతుందో, అధనస్యేవ దాతృత్వం క్లీబస్యేవాస్త్రకౌశలం రహితా సత్కవిత్వేన ప్రగ ప్రగల్భత్వమకవేహ శాస్త్రవేదనం. సో ఇక్కడ ఏ ప్రగల్భత్వం, ప్రగల్భం అంటే మనము ఇదివరకు కూడా చదువుకున్నాం, ప్రగల్భ వాక్, ధైర్యంగా చెప్పడం. అయితే ధైర్యంగా చెప్పడం అనేది నిండుకుండా సబ్జెక్ట్ ఉన్నప్పుడేమో ధైర్యంగా చెప్పడము, లేకపోతే మనకు లేనివాడు చెప్పినట్టయితే దాన్ని డాంబికంగా. సో అక్కడ కూడా ప్రగల్భాలు, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు అనేది మనకు ఫెమిలియర్. యాక్చువల్ గా ప్రగల్భ వాక్ అన్నప్పుడు చాలా మంది అదే అర్థం చేసుకున్నారు. ప్రగల్భం అంటే అది కదా అన్నారు. అంటే ప్రగల్భం అనే దానికి గట్టిగా మంచి చక్కగా మాట్లాడడం అని. కానీ ఆ చక్కగా ధైర్యంగా మాట్లాడడం సబ్జెక్ట్ ఉంటే శోభిస్తుంది, లేకపోతే లేదు అనేది మనం తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అంటే, అధనస్య దాతృత్వం ఇవ, క్లీబస్య అస్త్రకౌశలం ఇవ, సత్కవిత్వేన రహిత అకవేహ ప్రగల్భత్వం శాస్త్రవేదనం అన్నాడు అనమాట. అంటే డబ్బు లేని వాడు, వాడికి దాతృత్వం, దాతృత్వం అంటే పాపము ఉన్నవాడికి ఇవ్వాలని ఉండనే ఉండదు. అది పెద్ద మనకి ఇది పెద్ద యూనివర్సల్ ట్రూత్ అంటాం కదా. సో డబ్బు లేని వాడికేమో దానం చేయాలని ఉంటుంది కదా. పాపం వాడికి దాతృత్వం, దాతృత్వ బుద్ధి ఉంది, కానీ ఏం లాభం? ఇవ్వడానికి ధనం లేదు. ఉదాహరణస్య దాతృత్వం ఇవ, వాడి దాతృత్వ గుణం ఉంది కానీ మన దగ్గర చెప్తుంటారు, ఎద్దున్న వాడికి బుద్ధి లేదు, బుద్ధి ఉన్న వాడికి ఎద్దు లేదు అంటారు. అన్నట్టు డబ్బు లేదు, దాతృత్వం ఉంది. అదేమిటి? సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకోవాలి మనం, నిష్ప్రయోజనం. సరే, క్లీబస్య అస్త్ర కౌశలం ఇవ, మీకు తెలుసు బృహన్నల. చూడండి, ప్రధానికి యూ విల్ గెట్ ఏ రెఫరెన్స్ ఫ్రమ్ అవర్ ఇతిహాసాస్ ఆర్ పురాణాస్, మోస్ట్లీ ఇతిహాసాస్. ఇక్కడ బృహన్నల యుద్ధం చేస్తాను అన్నాడు. నువ్వా చేసేది అన్నారు వీళ్ళందరూ. అస్త్రకౌశలం క్లీబస్య ఇవ, నపుంసకుడి అస్త్రకౌశలం ఎవరు ప్రశంసిస్తారు?
ఇప్పుడంటే కొంచెం మార్పులు వచ్చే సొసైటీలో ఏదో జెండర్ అని వాళ్ళకు కూడా ఏదో పోస్టింగ్స్ ఇస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఓకే. అంటే దానివల్ల మానవ బుద్ధిలో పరిణతి వచ్చింది అని చదువు చెప్పుకోవచ్చు. ఇది అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏదన్నా చేస్తా అన్నా వాళ్ళకి అన్ని పో చేత కాదు పోరా నీకు, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అంటారు. కాబట్టి క్లీబహ నపుంసకుడి అస్త్ర కౌశలం ఎలాగూ అంటే ఏమిటది? నిష్ప్రయోజనం. సత్కవిత్వేన రహిత ప్రగల్భత్వం అకవేహే శాస్త్రవేదనం. ఏదైతే శాస్త్రవేదనం సత్కవిత్వేన రహిత ఉంటే గనక అప్పుడు ఏమవుతుంది? అకవయ శాస్త్రవేదనం ఈదృశం భవతి. కథం భవతి? సత్కవిత్వేన రహిత ప్రగల్భత్వం అకవేహ అంటే సత్కవిత్వేన రహిత ప్రగల్భత్వం అకవేహ శాస్త్రవేదనం. అసలు సత్కవిత్వం లేకుండా ఉన్నటువంటిది ఎలా ఉంటుంది అక్కడ? కవితా శక్తి లేని వాని శాస్త్రజ్ఞానము, ధనము లేని వాని దాతృత్వం వంటిదని వీరు ఇంత చక్కగా చెప్పారనమాట. కాబట్టి జ్ఞానహీనుని ప్రగల్భత్వము వంటిది. ఇక్కడ ఇక్కడ అధనస్యేవ ఇక్కడ ఏమైందంటే, ఓహోహో, ఇది సారీ, ఇది ఇక్కడ మీకు సెకండ్ లైన్ తప్పు పడిందమ్మా. ఆ నేను అందుకే చూస్తున్నాను ఎక్కడ కుదరటం లేదని. రహిత సత్కవిత్వేనా, అది టైపింగ్ ఎర్రర్. అక్కడ ఇంకొకటి మీరు రాసుకోండి, నేను చెప్తాను. అజ్ఞస్యేవ ప్రగల్భత్వం రాసుకోండి. సెకండ్ లైన్ లో అజ్ఞస్యేవ ప్రగల్భత్వం, నేను రీచెక్ చేసినా కూడా అది నా దృష్టిని దాటిపోయింది. అజ్ఞస్య ఇవ ప్రగల్భత్వం, ప్రగల్భత్వం నుంచి కరెక్ట్. అకవేహ శాస్త్రవేదనం అంటే ఇందాక మనం చెప్పినట్టు. అందుకే నేను చూస్తున్నాను రహిత అనేది ఇక్కడ కుదరదే, కుదరదే. ఎందుకంటే లింగ భేదము అది వచ్చింది ఎలా అనుకున్నాను. బుక్ పక్కన పెట్టుకుంది, నయమైంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఆమ్, అజ్ఞస్య అజ్ఞస్య ప్రగల్భత్వం ఇవ, ఇందాక మనం చెప్పుకున్నట్టే. అసలు వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అజ్ఞాన్ వాడాడు. జ్ఞానహీనుడైన వాడు ఓ అది ఇది అని చెప్పేసేసి మనం డాంబికంగా పలుకుతుంటే, అంటే మనం ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అది ఎలా ఉంటుందో, అకవేహ శాస్త్రవేదనం. ఆ ఆ కవి గాని, కవి కవేహే అంటే కవిత్వ శక్తి లేనివాడు అని అర్థం ఇక్కడ. అకవే అంటే ఏమిటి? కావ్య రచనా శక్తిహీనుడు, కవితా శక్తి లేనివాడు అకవేహే శాస్త్రవేదనం. ఏదైతే మనకు శాస్త్రజ్ఞానం ఉంటుంది, శాస్త్రజ్ఞానం ఉంటుంది అంటే మీకు ఇంతకు ముందు కూడా మనం చెప్పాము. మీరు అసలు మేమన్నీ అనుభవించాం కూడాను. ఏమవుతుంది? మంచి వైయాకరణుడు ఉంటాడు, మంచి తార్కికుడు ఉంటాడు, వాళ్ళకి కావ్యము మీరు ఎందుకు యాక్చువల్గా ఇప్పుడు కొన్ని సంస్కృత గ్రంథాలు చదువుతూ ఉంటారు. కొన్ని శ్లోకాలు పదే పదే చదవాలనిపిస్తుంది, కొన్ని బాబా ఇదేం శ్లోకం అనిపిస్తుంది. కాబట్టి పాండిత్యం, కవిత్వం, పాండిత్యం బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. రెండు గనుక ఉన్నట్టయితే ఇక అది మన ఆ, కుసుమానికి, బంగారు పువ్వుకి సువాసన అబ్బినట్టు. అది వెరీ రేర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామచంద్రుడు గారే మనకు ఉదాహరణ అన్నమాట. ఆయనకి కవిత్వం, పాండిత్యం రెండు కూడా సవ్యసాచిత్వం ఉంది. సాధారణంగా మనం చూసినట్టయితే కొంతమంది ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. అది ఎలా అంటే అది గాడ్ గిఫ్ట్. ఇప్పుడు కవి, పాండిత్యం లేని కవి పనికిరాడు అని చెప్పడం లేదు. ఆశువుగా వచ్చేది ఒకటే, కానీ మీకు దానిలో తేడా తెలుస్తుంది. ఇతను చెప్పేది ఏమిటంటే కావ్యము ఏ విధంగానైనా రాయొచ్చు అనేది, ఛందోబద్ధమైతే కావ్యం అనబడుతుంది. ఈ రోజుల్లో పాటలు అన్ని వస్తున్నాయి, మ్యూజిక్ కొడితే పాట అనబడుతుంది. వాడు మాటలకి మ్యూజిక్ కొట్టుకుని అదే పాట అంటాడు. ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాం కదా, గణేశుడు ఇవన్నీ చూస్తుంటే. అది కాదు మనకు కావాల్సింది. ఇతడు చెప్పే కావ్యమే వేరు. ఇక్కడ మనం ఈ నేను టాపిక్ తీసుకున్న కారణం కూడా ఏమిటంటే, ఏది తోస్తే అది రాసి ఆహా ఓహో అని మనంతట మనమే భుజాలు చరుచుకోవడం కాదు. ఇంతమంది వచ్చారు వెళ్ళిపోయారు, కాళిదాసు, బాణుడు, మరొక భాసుడు,
శ్రీహర్షుడు, అలా వాళ్ళు ఎందుకు హిస్టరీలో నిలిచిపోయారు, వాల్మీకి వ్యాసులే ఎందుకు నిలిచిపోయారు అంటే, అలా అది కవిత్వము అని చెప్పడానికి ఏం చేస్తున్నాడంటే, ధనం లే ధనం లేదు, దాతృత్వం ఉంటుంది అంటే కవితా శక్తి లేదు. రాయాలని ఉంటుంది, నాలాగా చాలా రాసిద్దాం రాసిద్దాం అని, కానీ కవిత్వ శక్తి అనేది ఒకటి విడిగా ఉంటుంది. అది లేకుండా పాండిత్యం, నాకు వ్యాకరణం వచ్చు, నాకు ఛందో శాస్త్రం వచ్చు, ఛందస్సు నాకు ఏ మీటర్ ఏదో తెలుస్తుంది అని చెప్పేసి రాసుకుంటూ పోతే, ఆ అద్భుతమైనటువంటి ఏదో అశువుగా వచ్చే కవితాధార లేకపోతే రాదు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, దాతృత్వం ఉంటే లాభం లేదు, ధనము లోపల ఆ మెటీరియల్ ఉండాలి. సరే, క్లీబం అనగానే నపుంసకుడు అని చెప్పాడు. క్లీబం అంటే ఇక్కడ ఇంకో అర్థం కూడా, నపుంసకుడనే కాదు, క్లైబ్యం మా స్మగమ పార్థ అని మీకు భగవద్గీతలో వస్తుంది. క్లైబ్యం అంటే ఒక రకమైన దీనత్వం అన్నమాట. ఇప్పుడు నపుంసకుడు అంటే యూజ్లెస్ ఫెలో ఇలా అంటాం కదా మనం. కాబట్టి క్లీబత్వము అంటే ఒక రకమైనటువంటి శక్తి రాహిత్యం. మంచిగా చెప్పుకోవాలంటే శక్తి రాహిత్యం. కాబట్టి వాడి చేతగాదని అంటే వాడు బాణమే పట్టుకోలేడు, వాడికి అస్త్ర కౌశలము అంతా వచ్చి మాత్రం ప్రయోజనం ఏమిటి, వాడు అంటే అస్త్ర విద్య నేర్చుకుంటాడు. మనం ఇంతకు ముందు అన్నట్టే, మనకు మన వృత్తరత్నాకరం అంతా కంటతా ఉంటుంది, కానీ దాన్ని కూర్చరావాలి కదా మనకి. సో ఆ విధంగా, అదే విధంగా అజ్ఞస్య ప్రగల్భత్వం, అజ్ఞస్య ప్రగల్భత్వం ఇవ. జ్ఞానం లేదు, ఒకటే నేను ఇది చేస్తాను అది చేస్తానని మాట్లాడుతూ ఉంటాడు గొప్పగా తెలిసినట్టుగా సభలో. అందుకే మన ఏదైతే అజ్ఞానం ఉంటుందో అతనికి మౌనమే మంచిది అని భర్తృహరి కూడా చెప్తాడు అనమాట. నిర్మితం విధాత్ర నిర్మితం అజ్ఞతాయ అని శ్లోకం ఉంటుంది. ఆ మూర్ఖుడికి మౌనమే మంచిది, మౌనం అని, మౌనం అపండితానాం అని వస్తుంది అనమాట భర్తృహరి శ్లోకం. సో ఆ విధంగా అకవేహే శాస్త్రవేదనం, ఈ శాస్త్రం ఏదో, శాస్త్రము తెలుసు, ఏమన్నాను, వేదనం అంటే తెలుసుకోవడం. వేదన అనేది అందుకే రియలైజింగ్ అన్నమాట, ఫీలింగ్. శాస్త్రజ్ఞానం ఉంటుంది, కానీ లాభం ఏమిటి, అకవేహే, కవిత్వ శక్తి రహితుడు అని అర్థం ఇక్కడ. కవి అంటే కవి కాలేడు, శక్తి లేదు. కాబట్టి శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన ఇది కూడా ఇక్కడ అతనే, ఇతని చాలా మంచి మంచి ఉన్నాయి, అవే నేను ఏరుకొని చెప్పబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాడు అంటే, మీకు ఇక్కడ చెప్పాను కదా, కవికి కావలసిన సామగ్రి. వినయేన వినా కాశ్రీ కానిషా శశినా వినా రహిత సత్కవిత్వేన, ఇక్కడ రహిత అక్కడ పడింది, రహిత సత్కవిత్వేన కీదృశి వాగ్ విదగ్ధత అన్నాడు. ఇది చాలా కోట్ చేస్తారు, ఎందుకంటే అది చూడండి అలంకారాలు కూడా, వినయేన వినా కాశ్రీ కానిష శశిన వినా, మీకు అలంకారాలు, శబ్దాలంకారాలు అన్నమాట వస్తున్నాయి. వినయేన వినా కా శ్రీహి, బాగుంది, శ్రీమంతుడు, డబ్బు బోలెడంత ఉంది, కానీ వినయం లేదు. వినయం లేకపోతే వినయాతి అతి పాత్రతాం అని ఉంది కదా, వినయం లేకపోతే వేస్ట్. వినయేన వినాకాశ్రీ, శ్రీహి కా, అసలు అది లేకుంటే ఇంకా ఈ సిరులెక్కడివి, సిరులెందుకు. కానిషా శశినా వినా, రాత్రి ఎప్పుడు రమ్యంగా ఉంటుంది, చంద్రుడు ఉంటేనే రమ్యంగా ఉంటుంది. శశినా వినా కానిష, ఇది చూడండి, నిష శశిన ఇలాంటివి, ఇవి అలంకారాలు అన్నమాట. అసలు చంద్రుడు లేని రాత్రి ఏమిటి, అందుకే అంటారు కదా నెలరాజు, రేరాజు అంటాం మనం. సో కాబట్టి ఆ రేరాజు అసలు రేయికి రాజు, రాజు లేని రాజ్యంలాగా చంద్రుడు లేని ఎన్ని, అందుకే అంటారు కదా నక్షత్ర తార గ్రహ సంకులాపి అని మన దీనిలో కూడా చెప్తాడు. వేలేంటి కోట్ల కొలది అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నప్పటికీ చంద్రుడు ఉంటేనే అది జ్యోతిష్మతి రాత్రి అని అంటాడు అనమాట. కాళిదాసే చెప్తాడు ఇలాంటివన్నీ. రహిత సత్ కవిత్వేన కీదృషి వాగ్ విదగ్ధత, విదగ్ధత అంటే పాండిత్యం, వాక్కు యొక్క నైపుణ్యం ఏదైతే ఉంటుందో అది ఏమిటి, అసలు ఎందుకు పనికొస్తుంది. సత్కవిత్వేన రహిత, అసలు కావ్యము, చక్కటి కావ్యము కూర్చోలేకపోతే ఇప్పుడు ఎంత వాక్ వైచిత్ర్యం ఉంటే ఏం లాభం, ఎంత వాక్ నైపుణ్యం ఉంటే ఏం లాభం అని, ఈ రెండు తోడు ఉంటేనే చాలా చక్కగా శోభిస్తాయి అని, అదనమాట. ఎక్కడైతే ఆ తర్వాత ఈ ఇది చాలా బాగా,
ఇదంతా మనకు అవసరం లేదులేండి, చాలా చూస్తున్నాను. ఆ, గురోపదేశాదధ్యేతుం శాస్త్రం జడధియోప్యలం కావ్యం తు జాయతే జాతు కస్యచిత్ ప్రతిభావతః. ఏమంటున్నాడంటే, శాస్త్రము ఇప్పుడు సైన్స్ వేరు, లిటరేచర్ వేరు. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసి చేసి నాలెడ్జ్ ఉంటుంది. మేధ కావాలి, మేధాశక్తి కావాలి. చేస్తూ ఉంటే ఆ సైన్స్ శాస్త్రం, ఏ శాస్త్రమైనా, వ్యాకరణ శాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ ఏదైనా కూడా ఆ గురు సన్నిధిలో కూర్చుంటే ఒకటొకటిగా ఒకటొకటిగా మనకు వచ్చేస్తుంది. కానీ కావ్యం అనేది ఏదైతే ఉందో, కావ్య చాతుర్యం ఏదైతే ఉందో, రచనా నైపుణ్యం ఏదైతే ఉందో, అది మాత్రం అదే చెప్తున్నాడు. కస్యచిత్ ప్రతిభావత. ఇది ఒక ప్రతిభ మనకు మళ్ళీ మనం చదువుకున్నటువంటి ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం అని రాసుకున్నాము. ప్రతిభ అనేది ఇంపార్టెంట్ అని జగన్నాథుడు చెప్తాడు. అసలు ప్రతిభ అనేది ఎలా ఉంటుంది అంటే, చాలా ఇప్పుడు ఇక్కడ గురువు గారు కూడా డిఫైన్ చేశారు. ఏమని చేశారు ఇక్కడ? ఆ, నవన ప్రజ్ఞ, ప్రజ్ఞను గురించి చెప్తూ ఇక్కడ వ్యతీత విషయ, మతి ఆగామి గోచర, బుద్ధి తాత్కాలికి జ్ఞేయ, ప్రజ్ఞ త్రైకాలికీ మత. అంటే భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఊహించగలడో, తెలుసుకోగలడో అలాంటి మేధాశక్తిని ప్రజ్ఞ అంటారు. అలాంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ఎలాంటిది అంటే, ఇది అన్ని చోట్ల మేము కోట్ చేస్తూ ఉంటాం. ప్రజ్ఞ నవనవోన్మేషశాలిని ప్రతిభా మత. ఇక్కడ ఏమిటి? ఆ ప్రజ్ఞ అనేది ఎప్పటికప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఫ్లాష్ అన్నమాట. ఇట్ ఈస్ ఫ్లాష్, ఫ్లాష్ లైట్ అన్నమాట. అది చమక్ 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 అంటుంటుంది. అది ప్రతిభ అన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాలన్నీ చదవచ్చు. ఛంద శాస్త్రం చదవచ్చు, మన మన ఏమిటి వ్యాకరణ శాస్త్రం చదవచ్చు, కోశ గ్రంథాలు కూడా ఉపోసన పట్టవచ్చు. అదని ఏమంటాడు? జడధియోప్యలం. కొంచెం మందబుద్ధి ఉన్నవాడైనా కూడా, అందుకే చూడండి, నేను ఆల్వేస్ అంటూ ఉంటాను, యావరేజ్ వాళ్ళు ఎప్పుడు టాప్ అయిపోతారు. యావరేజ్ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేసి వాళ్ళు టాప్ అయిపోతారు. మరీ ఇంటెలిజెన్స్ హార్డ్ వర్క్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ కిందకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ అందుకే ఏమంటున్నాడు? జడధియ అపి. అంటే మందమతికైనా కూడా, మందమతులకైనా గురువు గారి దగ్గర కూర్చుని చాలా చక్కగా గురు శుశ్రూష వలన వాళ్ళు శాస్త్రజ్ఞానం సంపాదించుకోవచ్చు. కానీ కావ్యంతు జాయతే జాతు, కావ్యం మాత్రం ఇట్లా కస్యచిత్ ప్రతిభావత కావ్యంతు జాతు జాయతే. ఎవరో ఒకానొక ప్రతిభావంతునికి మాత్రమే మనకి ఆ కావ్యం అనేది, కావ్య సృష్టి సాధ్యమవుతుంది. కావ్యం అనేది అందరికీ సాధ్యపడదు. కావ్యంతు జాయతే జాతు కస్యచిత్ ప్రతిభావత. అది ఎలా ఉంటుంది అని అంటే, కావ్యం ప్రతిభావంతుడు, జాతు అనేది, జాతు కదా అనేది మనకు చాలా సార్లు వస్తుంది. ఎప్పుడో కస్యచిత్ అన్నాడు. జాతు ఎప్పుడో, ఎన్నడో, ఎవరికో, ఎక్కడో, ఎక్కడో అంటాం చూడండి, ఎక్కడో ఎవరికో, అది ఆ కావ్యం స్ఫురిస్తుంది. పుడుతుంది ఏంటి? కావ్యం స్ఫురిస్తుంది అంటే కావ్యం అతని నుండి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి కావ్యం అనేది అందరూ అనుకున్నంత సులభం కాదు. కావ్యానికి కావలసినవి శాస్త్రజ్ఞానం సరే సరి. శాస్త్రజ్ఞానంతో పాటు ఏమిటి అంటే నవనవోన్మేషశాలిని ప్రతిభ. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇలా 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 రేకులు విచ్చుకునే ప్రతిభ. సరే, మళ్ళీ చెప్తున్నాడు. ఇంకేమిటి అంటున్నాడంటే, ఇక్కడ చెప్తున్నాడు, శబ్దఛందో విధానార్థ ఇతిహాసాశ్రయా కథాః లోకో యుక్తి కళాశ్చేతి మంతవ్యాః కావ్యగైర్యమి. కావ్యగైర్హమి, హి అమి, అక్కడ కావ్యగైహి విసర్గ,
హి ధ్రువంగా నిక్కంగా అమి, ఇవన్నీ కూడా అని అర్థం అన్నమాట. ఏమిటి శబ్దము? శబ్దం అంటే చక్కటి శబ్దం. మళ్ళీ శబ్దాన్ని గురించి మనకు ధ్వనికారుడు చెప్పాడు. శబ్దం అంటే ఉట్టి శబ్దం అంటే కాదు, సౌష్ఠవమైన శబ్దము, మంచి మనోజ్ఞమైనటువంటి అర్థాన్ని పొదువుకున్న శబ్దం. ఇక్కడ మళ్ళీ మనకు అంత చెప్పక్కర్లేకుండా శబ్దం అంటే ఇక్కడే అనుకుంటాను గురువు గారు కూడా చాలానే లేదు ఇంకో చోట చెప్పారు. సో శబ్దం అంటే శబ్దం మాత్రమే కాదు, శబ్దార్థాలను మరో చోట చెప్పారు. అంటే గురుగారు వివరించారు, గురుగారు చెప్పడం అంటే. అందువల్ల శబ్దం అంటే శబ్దం మాత్రం కాదు, అర్థంతో కూడినటువంటి, అందుకే సార్థకం అంటాం మనం. సార్థమైన శబ్దము, అర్థము చక్కగా పొదువుకున్న శబ్దము. కాబట్టి శబ్దం తెలిసి ఉండాలి. ఛందః, ఛందస్సు తెలిసి ఉండాలి. అంటే ఏమిటి? ఆ పదాల నడక తెలిసి ఉండాలి. ఎక్కడ లలితంగా ఉండాలి, ఎక్కడ ఓజోభరితంగా ఉండాలి, ఎక్కడ సుకుమారంగా ఉండాలి, ఇవన్నీ ఛందస్సు. మనకి ఎన్ని రకాల వృత్తరత్నాకరం చదువుకున్నారు కదా, ఎన్ని రకాల వృత్తాలు ఉన్నాయి. అభిధానార్థాహ, అభిధానం అంటే కోశ గ్రంథాలు. అభిధానం అంటే మీరు అభిధాన్ని చదువుకున్నారు, సంకేతితార్థం అని చదువుకున్నారు. అంటే అర్థాన్ని, నానార్థాలు ఉంటాయి, నానార్థ కోశాలు ఉంటాయి. కాబట్టి అభిధానార్థాలు అంటే ఈ పదానికి ఏ అర్థం వస్తుంది అని చెప్పగలిగేది ఏదైతే ఉంటుందో అలాంటి గ్రంథాలు చదవడం వల్ల ఆ అభిధానార్థాలు తెలుసుకుని ఉండాలి. ఇంకా ఏం కావాలి చూడండి, మెటీరియల్ అంటే ప్లాట్స్ కూడా మెటీరియల్ ఇస్తున్నాడు భామవుడు. ఏమంటున్నాడు? ఇతిహాస ఇతిహాసాశ్రయా కథా, కథలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే మనకు మూడే ఆకరాలు ఉన్నాయి. ఆకరాలు అంటే సోర్సెస్. ఏవయ్యా అంటే ఇతిహాసాలు. పురాణాలు లేటర్ వచ్చినాయి. పురాణాలలో మోస్ట్లీ వీటిల్లో ఉన్నటువంటిది ఏది, వేదంలో ఉన్నవి కొన్ని గ్రహించుకొని మిగతావి కొన్ని కల్పించుకొని దాని కల్పనలు కూడా ఉంటాయి. ఈ రుద్రుడు ఇత్యాదులు ఏదైతే ఉంటాయో అవన్నీ. అయితే ఇతిహాసాలు ఆ తర్వాత అంటే రామాయణ మహాభారతాలు, ఆ తర్వాత కథలకు ఆకరం అయింది బృహత్ కథ. బృహత్ కథ మీద బృహత్ కథ లభించదు. బృహత్ కథ బేస్ చేసుకొని వచ్చినటువంటి కథా సరిత్సాగరము. మనము ఈ విక్రమార్క కథలు ఇంత ఫేమస్ అయిన ఈ పంచతంత్ర కథలు ఇవన్నీ అన్నిటికీ సోర్స్ అంటారు. గుణాఢ్యుడి బృహత్ కథ అంటారు. అది పైశాచి భాషలో ఉండిందని, దాంది వేరే. అది గురువు గారి అనువాదాలు లేదు కాబట్టి అది ఇంకెప్పుడైనా జనరల్ ఇన్ఫర్మేషన్ కింద మీకు చెప్తాను. ఇట్ కమ్స్ అండర్ హిస్టరీ ఆఫ్ లిటరేచర్. ఓకే. సో ఇతిహాసాశ్రయమైన కథలు కూడా తెలిసి ఉండాలి. ఎందుచేతంటే మీకు రామాయణంలో బోలెడు గంగాధరణ కథలు కానీ మరొకటి మన అదేమిటి దండకారణ్య కథలు వస్తాయి, ఇంకేవేవో కథలు వస్తూ ఉంటాయి. అదే విధంగా మహాభారతంలో ఇది చెప్పనే అక్కర్లేదు, దానిలో ఉన్న ఉపాఖ్యానాలు ఎక్కడా లేవు. అందువల్ల ఏమంటున్నాడంటే ఇలాంటివి కూడా, అంటే వాటిలో మీకు ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టయితే ఆనందవర్ధనుడు ఏం చెప్పాడు? మంచి ఇతిహాసం నుంచి వచ్చింది కానీ లేదా చరిత్రకాంశం కానీ తీసుకోవాలని చెప్పాడంటే ప్లాట్ కూడా మంచిదై ఉండాలి, ఉత్తమ కావ్యానికి ఉత్తమమైన ప్లాట్ ఉండాలని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇతిహాస అంటే ఇతిహాసాశ్రయమైన కథలు తెలిసి ఉండాలంటే ఏమిటి? ఇతిహాసాలు కూలంకషంగా చదివి ఉండాలి. ఇతిహాసాలు ప్రాచీన వాంగ్మయం ఏదేదైతే ఉంటుందో అవన్నీ చదివి ఉండాలి. శాస్త్రాలు నేర్చుకొని ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? లోక యుక్తి. లోక అంటే మీరు లోక కావ్య జవేక్షణాత్ అంటాడు ఏది మమ్మటుడు, వాళ్ళందరికీ ఈయనే గురువేమో. కాబట్టి లోకం అంటే లోకం, సమాజాన్ని. మామూలుగా కాళిదాసు ఏదో రామ్ టేక్ నుండి అక్కడెక్కడో మానస సరోవరం దాకా వర్ణించాడు. అంటే నిజంగా లోక పరిశీలనం లేనిది ఎట్లా? ఇప్పటికీ కూడా మీరు చూడండి, కొందరు ఫేమస్ నావలిస్టులు ఇన్వెస్టిగేటివ్ నావెల్స్ అన్ని రాస్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు కళ్ళతో చూసి రాస్తారు, ఇంత చక్కగా పరిశీలించుకుంటారు. మనకు ఇప్పుడు ఏదన్నా పెన్ను పట్టుకుంటే ఏదో పబ్లిక్ గార్డెన్ వర్ణించాలన్నా, ఏదో కేబిఆర్ పార్క్ వర్ణించాలన్నా మనకు సాధ్యం కాదు. కాబట్టి సమాజ ఆ, పరిశీలనం కూడా ఉండాలి. యుక్తి అంటే ఇక్కడ మనము ఆ చక్కగా అన్వయించి చెప్పగలగడం, ఒసగిటట్టుగా చెప్పడం ఏదైతే ఉంటుందో అప్లికేషన్ అన్నమాట. యుజ్ అనే ధాతు ఉంది కదా, యుక్తి. ఇక్కడ ఏదన్నా యుక్తి విహిని మీరు
శాస్త్రాల్లో వీటిల్లో లెసన్స్ లో చదువుకుని ఉంటారు. మన సంయుక్తికంగా అని కూడా అంటారు. అంటే చక్కగా అంటే ఏంటి, సపోర్టింగ్ అన్నమాట. దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ మనం ఎలా అంటామో, సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటామో, సపోర్టింగ్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే మనం దాన్ని మంచి సమర్థకంగా అన్వయపూర్వకంగా చెప్పేది ఏది, దట్ ఈస్ కాల్డ్ యుక్తి. అంటే అసలు అది కూడా వచ్చి ఉండాలి. అదే ఎలా దానికి అక్కడ పోసగుతుంది, దేనికి అన్వయం ఎలా కుదురుతుంది అని ఏదైనా విషయం ఉంటే దాన్ని చక్కగా అన్వయం చెప్పాలి. కళాహ, ఇంకా మనం ఏదైనా రాస్తాం, కాళిదాస్ దాని నిండావే కదా, ఫైన్ ఆర్ట్స్ ఇన్ కాళిదాస్ అని టాపిక్స్ రీసెర్చ్లే వచ్చాయి. కాబట్టి ఏదైనా మనం రాస్తున్నాం అంటే, ఒక ఉద్యానవనం వర్ణిస్తున్నాము అంటే ఉద్యానంలో మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, మరి పలాస వృక్షానికి ఎలా ఉంటాయి, అవన్నీ కూడా రావాలి. అంటే ఇది ఆల్మోస్ట్ పెయింటింగ్ ఆర్ట్ లాగా, కళ్ళతోటే మనకు ఆర్ట్. అదే విధంగా అంటే రాయడము ఒక ఆర్ట్, బొమ్మలు గీయడం ఒక ఆర్ట్. ఆ తర్వాత ఇప్పుడు కాళిదాస్ అందుకే అది ఎలా చిత్రాన్ని నిర్మించిండు అని ఒక దగ్గర రాస్తాడు, నాట్యం ఎలా ఉందని ఒక దగ్గర రాస్తాడు. సో మనం ఒక ఇంద్రసభ వర్ణించాలంటే కొంచెం నాట్యంతో కూడా పరిచయం ఉండాలి, గంధర్వగానంతో పరిచయం, ఇలాంటివి అన్నమాట. కాబట్టి కళలతో పరిచయం ఉండాలి. మంతవ్యాహ కావ్యగైః అమి, ఈ విషయాలు మనసులో పెట్టుకోవాలి. కావ్యగైః అంటే కావ్యం ప్రతి గంతుం ఇచ్చంతి కావ్యగః, కావ్యం ప్రతి గంతుం ఇచ్చతి కావ్యగః. కావ్యగైః అంటే కావ్య రచన, ఆ, కావ్య రచన, కావ్య రచన ఏ వాంఛంతి తైహి అన్నమాట. సో రచనా కాముకై అని అంటే మళ్ళీ రచనా కామై అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వక్తు కామహ అని ఉంటుంది వర్డ్ అట్లా. సో ఏ రచన ఇచ్చంటే అలాంటి వాళ్ళు మంతవ్యాహ, అమి మంతవ్యాహ, ఈ విషయాలని మనసులో పెట్టుకోవాలి అని. ఈ విధంగా ముందుగా కవుల దాకా ఏం చెప్పాడు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 1 2 3 4 ఈ 4 శ్లోకాలలో మనకి ఎంత సలహా ఇచ్చాడో, వీటికి మనకి సంబంధించి మనకు తర్వాత ఆనందవర్ధనుడి దానిలో, వామనుడి దానిలో, మన మమ్మటుడి దానిలో మనకి ఎలా దొరుకుతున్నాయో నేను స్థాళీపలాకంగా చూపించాను. ఆ తర్వాత ఏదైతే సర్గబంధో మహాకావ్యం అని మీకు మాఘం చెప్పేటప్పుడు చెప్పాను, కావ్య లక్షణము మహాకావ్య లక్షణం కూడా ఇక్కడ చెప్పాడు. సో నెక్స్ట్ సిట్టింగ్ లో మహాకావ్య లక్షణము, తర్వాత ఇంకా కొన్ని ఆయన ఏం చెప్పాడో అన్ని మొత్తం టోటల్ గా చెప్పాలంటే ఇది మన అకాడమీకి అలా ఏం చెప్పను. ఏవైతే ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయో వాటికి మనకి ముందు ముందు కూడా అప్లికేషన్స్ ఉంటాయి, అలాంటివి మాత్రమే చెప్తాను. అన్ని మరి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాపం మీకు కూడా వినడానికి ఓపిక ఉండాలి కదా. కాబట్టి సో sharing also I am stopping. Okay, so I am stopping the recording.